తెలుగుదేశం పార్టీ ఖమ్మం జిల్లా కార్యాలయం నుంచి నేను మల్లెంపట అప్పారావు, తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. గత 9 నెలల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగించాల్సిన అవసరం ఉన్నది. కానీ వారు రాష్ట్ర కేబినెట్ ఏర్పాటులోనే అన్ని ప్రాంతాల సమతుల్యత లేదు. సరే, అది వారి ఇష్టం. అయినా ఎవరున్నా కూడా కేబినెట్ మొత్తం కూడా మంత్రులందరూ కూడా వారు రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించాలి తప్ప వారి యొక్క ప్రాంతానికి కాదు. కానీ ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు వాళ్ళ సొంత ప్రాంతానికి సత్తుపల్లికి మేలు జరిగే విధముగా 2002లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి గిరిజన ప్రాంతం ఎడారిలాగా ఎండిపోతూ ఉంటే జిల్లా అంచులో నుంచి గలగలా పారుతున్న గోదావరి నీళ్ళని ఈ ఉమ్మడి జిల్లాలో గిరిజన ప్రాంతాన్ని తీసుకొచ్చేసి ఈ ఉమ్మడి జిల్లా ప్రజల్ని గిరిజన ప్రాంత రైతాంగాన్ని కాపాడాలని చెప్పేసి ఒక ఇన్వెస్టిగేషన్ కమిటీ వేసేసి ఒక సర్వే రిపోర్ట్ తెప్పించుకొని సీతారామ ప్రాజెక్టుని మొదలు అనుకున్న తరుణంలో ప్రభుత్వం మారితే ఆ మారిన తర్వాత వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని సీతారామ ప్రాజెక్టుని తీసుకొస్తే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం అశ్వాపురంలో ప్రాజెక్టు కట్టి అక్కడ నుంచి 110 కిలోమీటర్ల జూలూరుపాడు వరకు తీసుకొచ్చాక జూలూరుపాడు నుంచి చీమలపాడు అడవుల నుంచి కామెపల్లి, కారేపల్లి, గార్ల, డోర్నకల్ల మీదుగా తిరుమలాపాలెం మండలంలోకి వచ్చి అక్కడ నుంచి కూసుమంచి మండలంలో పాలేరు చెరువులు అనుసంధానం కావాల్సి ఉంది. ఎందుకు ఆ విధంగా ఉన్నదంటే ఆ గోదావరిలో 6 నెలల ప్రాంతం నీళ్లు పారుతూ ఉంటాయి. ఆ పారిన నీళ్ళని తీసుకువస్తే దగ్గర 100 టీఎంసీల నీరు అక్కడ లభ్యమవుతూ ఉంది. కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 170 కిలోమీటర్ల సాగర్ ఆయకట్టు ప్రాంతం మొత్తం కలిపితే 2 లక్షలు ఉంటుంది. 2 లక్షల ఎకరాలంటే ఒక్క టీఎంసీ నీళ్లతోని 10,000 ఎకరాలు సాగు అవుతుంది. ఆ విధంగా నీళ్ళల్లో కనీసం ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఈ సాగర్ ఆయకట్టుని ఇది సీతారామ ప్రాజెక్టు ఆయకట్టు ఏదైతే ఉందో ఇది మొత్తం కలిపితే 1,50,000 ఉంటుంది. ఈ 1,50,000 ఎకరాలకి 2 పంటలకు వచ్చినా కూడా 30 నుంచి 40 టీఎంసీల నీరు సరిపోతాయి. అయితే ఆ విధంగా ఆ పంట కాలువలకి ద్వారా నీళ్లు పోగా మిగిలిన నీళ్ళని కనీసం ఒక 10 టీఎంసీల నీళ్ళని ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అన్ని చెరువులను నింపి నీళ్ళు ఇంకా మిగిలితే దాన్ని పాలేరు చెరువులోకి వదిలితే పాలేరు చెరువు ద్వారా ఇప్పటికే ఉన్నటువంటి నాగార్జున సాగర్ కాలువల ద్వారా మిగతా ప్రాంతానికి అంటే ఖమ్మం నియోజకవర్గం, వైరా నియోజకవర్గం, సత్తుపల్లి నియోజకవర్గం కూడా ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. ఇది ప్రాజెక్ట్ లక్ష్యం. కానీ ఇప్పుడున్నటువంటి జిల్లాలో ఉన్న మంత్రులు వారి సొంత ప్రాంతం సత్తుపల్లి మేలు జరిగే విధముగా జూలూరుపాడు దాకా వచ్చిన కాలువల నుంచి ఒక అక్రమంగా ప్రాజెక్ట్ డిపిఆర్లు ఎక్కడ వెబ్సైట్ చూపించకుండా అక్కడ భూసేకరణ కూడా జరపకుండా ఒక లింకు కాలువను తవ్వి ఆ లింకు కాలువ ద్వారా నీళ్ళని సాగర్ కాలువలో పోసి వాళ్ళ సత్తుపల్లి ప్రాంతానికి తీసుకెళ్ళటం కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకొస్తున్నారు. మేమనేది ఏమిటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో సీతారామ ప్రాజెక్టు ఇప్పటివరకు ఎంతవరకు పూర్తయింది, అసలు ఎక్కడ పంట కాలువలు తవ్వారా లేదా, ఎక్కడా పంట కాలువలు తవ్వకుండా ఈ సీతారామ ప్రాజెక్టు ఆయకట్టుకి ఎక్కడ ఒక ఎకరానికి కూడా నీరు అందే విధంగా లేకుండా అప్పటికే ఉన్నటువంటి పాత కాలువలోకి నీళ్లు పంపించడం కోసం వచ్చే ప్రాజెక్టుని ఎలా ప్రారంభిస్తారు? ఇది కేవలం వాళ్ళ ప్రభుత్వ లెక్కలు చూపించుకోవడం కోసం ప్రజల్ని మభ్యపెట్టడం కాదా? అసలు ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఏ ప్రాంతానికి సంబంధించి ఏ మండలంలో ఎన్ని ఎకరాలు ఉంది అదేమని ముఖ్యమంత్రి గారు సర్వే చేశారా? అసలు గత 3 నెలల బట్టి డిపిఆర్ కాపీ ఎందుకని ప్రభుత్వ వెబ్సైట్లో చూపించలేదు? ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఎప్పటికైనా తగు విధంగా స్పందించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గిరిజన ప్రాంతానికి మేలు జరిగే విధంగా ఏ విధంగా అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సర్వే చేయించారో ఆ తర్వాత వచ్చినట్టు ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి గారు కానీ కేసీఆర్ కానీ ఏ విధంగా దాన్ని గిరిజన ప్రాంతం మేలు జరిగే ముందుకు తీసుకెళ్లారో అదేవిధంగా ఈ ప్రాజెక్టుని ముందుకు పోయే విధంగా తగు చర్య తీసుకోవాలని డిపిఆర్లో లేకుండా అక్రమంగా తవ్వుతున్నటువంటి రాజీవ్ లింకు కెనాల్ని రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.